Hi viewers, Andariki Namaste. My name is Ramadevi from Krishna Jewelers Pearls and Gems, Jubilee Hills, road number 36. సో అందరికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా అర్థమైపోయి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం స్పెషల్ అండి. అండ్ కమింగ్ 16th మనం సెకండ్ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అందరం చాలా ఇష్టంగా జరుపుకుంటాం కదా. అండ్ చాలా మంది ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కూడా జరుపుకుంటారు. బట్ ఎక్స్పెషల్లీ చాలా మంది వచ్చేసి సెకండ్ శుక్రవారం వచ్చేసి వరలక్ష్మి వ్రతంని మనం చాలా ఇష్టంగా జరుపుకుంటాం కదా. ఆ రోజు మన అమ్మవారిని ఎలా అలంకరించుకుంటాము, దానికి అమ్మవారికి గోల్డ్ నగలు కానీ ఫుల్ సిల్వర్ ఆర్టికల్స్ కానీ అన్నీ కానీ ఎలా మనం డెకరేషన్ చేసుకుంటాము. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. సో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు అమ్మవారిని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. లక్ష్మీదేవి తల్లిని తీసుకున్నాను. అమ్మవారికి వేసిన నగలు కూడా అన్నీ కూడా రియల్ గోల్డ్ అండి. వడ్డానం కానీ, మ్యాంగో హారం కానీ, ఇది పోల్కి నక్లీస్ అండి. సో ఈరోజు అమ్మవారికి అలంకరించి మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి తీసుకొని వచ్చాను. సో మనం పూజకి ఏవైతే మనము సిల్వర్ ఆర్టికల్స్ అంటే కుందులు కానీ, అరటిగలలు కానీ, పసుపు, కుంకం, గంధపు గిన్నె అన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అన్నీ ఇవాళ తీసుకున్నాను. ఒకసారి అయితే చూడండి. సో అమ్మవారికి వేసిన నగలు కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మనము ఇంట్లో అమ్మవారికి వేసుకొని చాలా ఆనందిస్తూ ఉంటాం కదా. చాలా అంటే హ్యాపీగా ఉంటుంది మన మనసుకు కూడా. ఎస్పెషల్లీ ఈ రోజు మనం పూజ కూడా ఎర్లీ మార్నింగే లేచి ఇవన్నీ మనము రెడీ చేసుకొని అమ్మవారికి అలంకరణ చేసి అన్నీ సిద్ధం చేసుకొని నైవేద్యాలు కానీ అన్నీ కానీ మనం అమ్మవారికి రెడీ చేసి ఇంత అందంగా అమ్మవారిని రెడీ చేసి కనులారా చూసుకోవడానికే మనం చాలా టైం పడుతుంది. సో అమ్మవారికి నగలేస్తే ఇంకా ఇంకా అందంగా, మరింత అందంగా ఉన్నారు. అమ్మవారికి ఏదేసినా చాలా బాగుంటుందండి. సో ఈరోజు తీసుకున్న ఈ మ్యాంగో మాల మాత్రము కుందన్ అండి, కుందన్ వర్క్మన్షిప్ అండి. ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా ఫ్లాట్ డైమండ్స్. పైన కూడా మీకు నక్షీలో వచ్చిందండి. ఇది కూడా మీకు అమ్మవారి కాన్సెప్టే అనమాట. ఇందులో కూడా ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ వడ్డానం కూడా చూడొచ్చు. నక్షీలో వడ్డానం తీసుకున్నాను. బట్ మీకు తెలిసిందే కదా మన దగ్గర ఏ ఆర్నమెంట్స్ ఉన్నాయి, దేనికి యూజ్ చేస్తాము అనేది. సో అమ్మవారికి కూడా మొత్తం మనము ఒక పెళ్లి కూతురులాగా రెడీ చేసేస్తాము, టాప్ టు బాటమ్ మొత్తం అండి. సో ఈరోజు మా అమ్మవారు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు మా డెకరేషన్ కానీ సిల్వర్, ఎస్పెషల్లీ ఈరోజు నేను చెప్పాలనుకుంది సిల్వర్ అండి. ఎందుకంటే మనము పూజకి ఎక్కువ యూజ్ చేస్తాం కదా, ప్రమిదలు కానీ, దీపారాజన కుందులు, అరటిగెల్లలు ఇవన్నీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము ఫ్లవర్స్ కూడా పూజకి ఎక్కువ యూజ్ చేస్తాము. 108 ఫ్లవర్స్ తీసుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ 108 ఫ్లవర్స్ని మనము ఈరోజు అంటే శుక్రవారం రోజున పూజకి యూజ్ చేస్తాము. అలాగే కుంకుమకి ఇలా నక్షీలో అండి, కంప్లీట్ నక్షీలో కుంకుమ అండ్ పసుపు ఇలా బౌల్స్లో వేసుకొని అమ్మవారి ముందు ప్రతిష్ఠ పెట్టుకుంటాము. పూజ కూడా యూజ్ చేస్తాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిని నేను వివరంగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీటి డిజైన్స్ కూడా చూడొచ్చు. కంప్లీట్ గా మనకి ఏనుగు ఉందండి. ఏనుగు పైన మనకి ఇలా చూడొచ్చు డిజైన్ ఎంత క్యూట్గా ఉందో. పైన పికాక్ కానీ, అండ్ వెనక సైడ్ వచ్చేసి మనకి అరటిగెలలు అది కూడా చూడొచ్చు. అమ్మవారి ఫేసు మొత్తం రత్నాలతో అలంకరించినట్టుగా ఉంది. కిరీటం కానీ, కింద నగలు కానీ, బుట్టలు కానీ, అమ్మవారి ఫేస్ ఎంత అందంగా ఉందో చూడండి. సో ఈరోజు ఈ సిల్వర్ కాన్ తీసుకున్నాం కదా, ఇది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఒకసారి ఇలా కూడా చూద్దాం. కంప్లీట్ ఇట్లా ఏదైతే నేను అమ్మవారికి యూజ్ చేశానో సిల్వర్ అండి. ఇది కలసం చెంబు అనమాట. నేను పెద్దది మీడియం సైజు కలసం బిందు తీసుకున్నాను. నేను ఇక్కడ ప్లెయిన్ మీకు చూపిస్తున్నాను అమ్మవారి ఫేసు. మళ్ళీ ఇది ఒక వేరే కాన్సెప్ట్ అండి. దీపారాజన కుందులు కానీ, తాంబూలం పళ్ళెం కానీ ఇందులో యూజ్ చేసి ఇవ్వండి. పసుపు, కుంకుమ, గంధం నక్షీలో చాలా వెయిట్ కూడా ఎక్కువ అండి. చాలా సాలిడ్గా ఉంటాయి. అండ్ మనం అకేషన్స్కి చాలా బాగా యూజ్ చేసుకుంటాం కదా. అండ్ ఈవెన్ పెళ్ళిళ్ళకి కానీ, పూజలకు కానీ ఏవైనా కూడా మనము సిల్వర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. పూజలకి సిల్వర్ వచ్చేసి ఈ బిందె అయితే చూడండి ఎంత సాలిడ్గా ఉందో. అండ్ దీని మీద అమ్మవారు కూడా చూడొచ్చు. అసలు నగలతో ఎంత అలంకరించారో దీనికి కూడా.
మీకు ప్లెయిన్లో కూడా దొరుకుతాయండి, కానీ నక్షీలో అమ్మవారిని చూసాక మనకి ఐ వచ్చేసి ప్లెయిన్ మీదకి వెళ్ళదు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఈ కుందులు కూడా ఎంత బాగున్నాయో. చూడండి గజలక్ష్మి డమరుకం మీద నుంచున్నట్టుగా కింద మళ్ళీ ప్లేటింగ్ సింహాసనంలా పెట్టి మళ్ళీ కింద ఏనుగులతో ఫేసింగ్ చేశారు. అండ్ ఇది కూడా చూడొచ్చు చిన్న చిన్న మొబ్బలు అలాట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రమిదుల్లో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ నేను 2 వెరైటీస్ చూపించాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా మనకి సెకండ్ ఫ్లోర్లో సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఒక్కసారి విజిట్ చేయండి మన స్టోర్లో యాంటిక్ సిల్వర్ ఆర్టికల్స్, పూజకు సంబంధించిన అన్ని పెళ్లిళ్ళకి కానీ సిల్వర్ ఏదైనా మీరు కొనాలనుకుంటే కనుక మన దగ్గర ఉన్నంత కలెక్షన్ మరి ఇంకెక్కడ దొరకదు. అండ్ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రమిది తీసుకున్నా కదండి కుందులు, దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్మాల్ సైజ్ దగ్గర నుంచి బిగ్ సైజ్ వరకు, అంటే 6 feet వరకు కూడా ఉన్నాయండి. ఉయ్యాలలు కానీ అన్ని పర్సులు కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎక్స్పెషల్లీ యాంటిక్ లో మనం ప్రిఫర్ చేస్తాము. బట్ ఇక్కడ యాంటిక్ అనేది ఎక్స్పెషల్లీ చాలా మంది కస్టమర్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి, ఎందుకంటే సిల్వర్ అందరికి ప్లెయిన్ అని తెలుసు. బట్ ఒక్కసారి మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో డైమండ్ అండ్ గోల్డ్ చూడటానికి వచ్చినప్పుడు ఒక్కసారి సెకండ్ ఫ్లోర్ కూడా విజిట్ చేయండి. పర్ల్స్ కానీ సిల్వర్ కానీ మొత్తం సెకండ్ ఫ్లోర్ అంతా అదే ఉంటుందండి. ఒక్కసారి విజిట్ చేసి మా స్టోర్ మొత్తం అంతా చూడండి. అండ్ ఎవరికైనా రాలేమో అనుకున్నప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మన నెంబర్ మీ అందరికీ తెలుసు కదా, 8499011111. ఈ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము. అండ్ ఇంకొకసారి అమ్మవారిని చూస్తూ ఎండ్ చేద్దాం. ఒకసారి అమ్మవారిని కూడా చూద్దాం. సో లాంగ్ లో ఒకసారి అమ్మవారిని చూడండి మళ్ళీ. సో నేను చాలా సింపుల్గా రెడీ చేశాను. బట్ మనం ఇంకా చాలా మంది ఇంకా స్పెషల్గా రెడీ చేస్తూ ఉంటారు. బట్ తక్కువ టైంలో చాలా సింపుల్గా రెడీ చేసాము. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. అండ్ ఇంకా మీకు ఏమైనా పూజకి ఇంకా వేరే ఇంకా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఈరోజు మా అమ్మవారి స్పెషల్ డే. సో శుక్రవారం అండి, శుక్రవారం సంబంధించి మనం ఏదైతే పూజకి వ్రతాలకి అన్నీ రెడీ చేసుకుంటామో, సో ఈరోజు అది మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీరు ఇలాగే మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉండాలి. ఈ రోజు తీసుకొచ్చిన ఈ స్పెషల్ లైవ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.